ఆలస్యంగా అయినా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఉత్తర భారత్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతుండగా మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు మరింత చురుగ్గా ఉండటంతో రానున్న రోజుల్లో కూడా వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ హర్యానా, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణ, కోస్తా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అలాగే కేరళ, గోవా, కర్ణాటక, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వర్షాల జోరు మరో కొన్ని రోజులు కొనసాగుతున్నట్టుగా భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు 3 వరకు ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగవచ్చని హెచ్చరించింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రవాణా అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఐఎండీ సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.